లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జూన్ 29 పౌర్ణమి నాడు ఇంట్లో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను, మన జీవితాలను సుఖసంతోషాలతో నింపే ఎన్నో విశేషమైన పూజా విధానాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో విలువైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ భగవంతుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులారా, హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి అనగానే సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని మనందరికీ తెలుసు. అందులోనూ ఈ జూన్ 29వ తేదీన సోమవారం నాడు రాబోతున్న జ్యేష్ఠ పౌర్ణమికి మన పురాణాలలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సోమవారం పరమశివుడికి ఇష్టమైన రోజు, అలాగే పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన రోజు. ఇలా శివకేశవులకు, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అద్భుతమైన రోజున మనం చేసే చిన్న చిన్న పూజలు, పరిహారాలు మన జీవితంలో ఊహించని శుభ ఫలితాలను తీసుకువస్తాయి. ఈ శక్తివంతమైన పౌర్ణమిని ఎవరూ వృధా చేసుకోకండి. ఈ రోజున ఆచరించాల్సిన వటసావిత్రి వ్రత విధానం, సిరి సంపదలను ఆకర్షించే లక్ష్మీదేవి పూజా విధానం మరియు అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడానికి ఇంట్లో పాటించాల్సిన అద్భుతమైన నియమాల గురించి ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి పవిత్రం చేసుకోవాలి. ఇంట్లో అంతటా కొద్దిగా పసుపు, కర్పూరం కలిపిన నీటిని చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. ఇంటి గడపకు పసుపు రాసి అందంగా కుంకుమ బొట్లు పెట్టి సింహద్వారం ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించటం ఎంతో శుభప్రదం. మెడలో నల్లపూసలు, చేతులకు గాజులు, కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో నిండుగా కుంకుమ పెట్టుకుని ఒక నిండు ముత్తైదువలా తయారై ఈ పూజలో పాల్గొనాలి. మీ పూజామందిరంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు చిత్రపటాలను అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఎర్రటి గులాబీ పూలతో అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించాలి. ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి స్వయంగా భూమిపై సంచరిస్తుందని ప్రతీతి. కాబట్టి ఆ తల్లికి ఆహ్వానం పలుకుతూ ఉదయాన్నే ఇంట్లో పాలు పొంగించటం అనేది ఎంతో అద్భుతమైన పరిహారం. ఇలా పొంగించిన పాలతో పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఆయురారోగ్యాలకు, ధనధాన్యాలకు ఎన్నటికీ లోటు ఉండదు. అలాగే మీ పూజ గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కొన్ని తులసీ దళాలు పెట్టి ప్రార్థిస్తే మీ మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న మరో అత్యంత ముఖ్యమైన మరియు విశేషమైన ప్రాముఖ్యత వటసావిత్రి వ్రతం. వివాహమైన ప్రతి స్త్రీ తమ భర్త దీర్ఘాయుషు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ రోజున ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించి తీరాలి. మన పౌరాణిక గాథల ప్రకారం మహాపతివ్రత అయిన సావిత్రీదేవి తన అపారమైన భక్తితో, ధైర్యంతో సాక్షాత్తు ఆ యమధర్మరాజుతోనే పోరాడి తన భర్త సత్యవంతుని ప్రాణాలను తిరిగి దక్కించుకున్న పవిత్రమైన రోజు ఇదే. ఆ సమయంలో సత్యవంతుడి దేహం ఒక మర్రి చెట్టు కింద ఉంటుంది. అప్పటి నుండి ఈ రోజున మర్రి చెట్టును పూజించే సాంప్రదాయం వచ్చింది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు వైధవ్య దోషాలు తొలగిపోయి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది.
అలాగే వారి భర్తలకు ఆరోగ్యంతో పాటు సంపద కూడా రెట్టింపు అవుతుంది. మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఈ పూజ చెయ్యాలి. ముందుగా మర్రి చెట్టు కాండానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. చెట్టు మొదట్లో కొన్ని ఆవు పాలు పోసి బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమలు చల్లి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని తీసుకుని మర్రి చెట్టు కొమ్మకు కడుతూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం నమో వైవస్వతాయ, ఓం వట సావిత్రియై నమః అనే మంత్రాలను మనసులో జపించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత అక్కడే ఉన్న ఇతర ముత్తైదువులకు పసుపు, కుంకుమ, 2 అరటిపండ్లు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఒకవేళ మీకు దగ్గర్లో మర్రి చెట్టు అందుబాటులో లేకపోతే ఒక చిన్న మర్రి కొమ్మను ఇంటికి తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని పూజించవచ్చు. అదీ వీలు కాకపోతే ఒక తమలపాకు పైన పసుపుతో ఒక చిన్న ముద్దను చేసి దానినే మర్రి చెట్టుగా భావించి పూజ చేసుకోవచ్చు. పూజ ముగిశాక స్త్రీలు తమ భర్త పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతం చేసేవారు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రమే భోజనం చెయ్యాలి. ఉదయం చేసే ఈ పూజలతో పాటుగా అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు తొలగిపోవడానికి ఇంట్లో కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఆచరించాలి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన వస్తువులలో సముద్రపు ఉప్పు అనగా రాళ్ల ఉప్పు ఒకటి. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మార్కెట్కి వెళ్లి కొత్తగా రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతారు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి మూటగా కట్టి మీ ఇంటి సింహద్వారం బయట పైభాగంలో వేలాడదీయండి. ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంటిపై ఉన్న ఎలాంటి నరదిష్టి అయినా పటాపంచలైపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. రాత్రిపూట మహాలక్ష్మి భూలోక సంచారం చేస్తూ ప్రతి ఇంటి గుమ్మాన్ని పరిశీలిస్తుందట. కాబట్టి సాయంత్రం కాగానే మీ ఇంటి గుమ్మం ముందు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా, చెప్పులు విడిచిపెట్టకుండా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తువేసి ఇంటి నిండా సాంబ్రాణి పొగవేయాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం స్త్రీలు ముఖం కడుక్కుని లేదా మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 వైపులా 2 దీపాలను వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగుపెడతారు. అలాగే మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటానికి 21 యాలకులతో మాల కట్టివేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ మాయమైపోతాయి. ఒక పసుపు దారానికి ఈ యాలకులను గుచ్చి మాలగా వేయాలి. పూజ చివరలో కర్పూరం బిళ్ళపై ఒక లవంగాన్ని ఉంచి అమ్మవారికి హారతి ఇవ్వటం ఎంతో శ్రేయస్కరం. హారతి తీసుకున్నాక మీ తలపై కొన్ని అక్షింతలు వేసుకుని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవాలి. పౌర్ణమి రోజున సాయంత్రం పూట తులసిమాతను ఆరాధించటం వల్ల అపారమైన ధనయోగం కలుగుతుంది. పౌర్ణమి చంద్రుని వెలుగులో మీ ఇంట్లోని తులసి కోట ముందు అందమైన అష్టదళ పద్మం ముగ్గువేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తులసమ్మకు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి భక్తితో 5 ప్రదక్షిణలు చెయ్యండి. దీనివల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభించి మీ కుటుంబంపై ఎల్లవేళలా శ్రీ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు అమితమైన శక్తి, ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో ఆరుబయట నిలబడి చంద్రుడిని చూస్తూ 2 చేతులు జోడించి నమస్కరించుకుంటే మానసిక ప్రశాంతత, పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తాయి. ఇంట్లో తరచుగా సమస్యలు, చికాకులు వస్తున్నవారు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ అద్ది 2 ముక్కలుగా కోసి
గడపకు రెండు వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొత్తగా తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఆడవారు అకారణంగా కంటతడి పెట్టకూడదు. ఎవరైతే ఈ రోజున ప్రశాంతంగా ఆనందంగా ఉంటారో వారి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం స్వీకరించకూడదు. జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకునే పనులు అస్సలు చేయకూడదు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి విశేషంగా సోమవారం నాడు రావడం వల్ల శివారాధనకు కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మీ దగ్గరలో ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి ఆవు పాలతో అభిషేకం చేసి ఆలయంలో దీపారాధన చేస్తే మీ పాపాలన్నీ నశించి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఒక చిన్న తెల్ల జిల్లేడు వేరుకు పసుపు రాసి మీ బీరువాలో పెట్టుకోండి. అలాగే బీరువాలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఉంచితే ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వచ్చి చేరుతుంది. ఇంట్లో ఎవరికైనా వివాహ ప్రయత్నాలు పదే పదే ఆగిపోతుంటే ఈ పౌర్ణమి నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే వారికి శుభకార్యం జరుగుతుంది. అలాగే ఈ విశేషమైన రోజున ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించటం, శ్రీ సూక్తం పఠించటం లేదా లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు వరిస్తాయి. హిందూ ధర్మంలో పౌర్ణమి నాడు చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది. పేదవారికి బియ్యం, గోధుమలు, వస్త్రాలు, పండ్లు దానం చేయటం లేదా అన్నదానం చేయటం వల్ల అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. మన మూగజీవాలైన గోమాతను పూజించి పచ్చి గడ్డి తినిపించి ప్రదక్షిణలు చేయటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ విధంగా ఈ సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ చిన్న చిన్న నియమాలను, పూజా విధానాలను పూర్తి విశ్వాసంతో పాటించి ఆ లక్ష్మీనారాయణుల, పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు పొందండి. ఈ అద్భుతమైన మరియు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.